కర్నూలు జిల్లా ఆలూరులో సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. అమరావతి రాజధాని ఎవరికీ వ్యతిరేకం కాదని, 3 ప్రాంతాలు అభివృద్ధి కావాలని జగన్ అభిప్రాయమని ఆయన అన్నారు. రాజధాని పేరిట కోట్లు అప్పులు తెస్తున్నారని, పని మాత్రం శూన్యమని ఆయన విమర్శించారు. మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 7 ఏళ్ళలో ఏం డెవలప్మెంట్ చేసినావు? రాజధాని అయిపోయి 3 బడ్జెట్లు అయిపోయా, ఉండేది 2 బడ్జెట్లు నీ న్యాయంలో ఇప్పుడు అయిపోతుంది. ఇది ఎక్కడన్నా రాజధానిలోనే ఎక్కడన్నా ఒక్క శాశ్వతమైన బిల్డింగ్ కట్టినావా? అన్నీ ఇప్పుడు హైకోర్టుని మామూలుగా తాత్కాలికంగా, అసెంబ్లీని తాత్కాలికంగా, ఇవన్నీ ఎందుకంటే మీరు అడిగేవాళ్ళు లేరని మా జగన్మోహన్ రెడ్డి మీద బురజల్లడానికే మీరు మాట్లాడుతున్న తప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసుకోనువా? దాన్ని నువ్వు ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి తిట్టేకి మాత్రమే మీరు మీ నాయకులు. ఆయన మాట్లాడతాడు, అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలోన ఏమన్నా అది ఏదో నోరా నీది ఏమది కాల్చి చంపేస్తాడంట ఆయనక. అంటే నీ మంత్రి పదవి కోసం తీసేస్తారేమో నీకు డౌట్ వచ్చిందేమో, అందుకోసము